నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన సంఖ్యాశాస్త్రం, గవ్వ ప్రశ్నాశాస్త్రం నిపుణులు శ్రీ కృష్ణమాచార్యులు గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ. గురుగారు, జాతకపరంగా చూసుకుంటే ఎన్నో దోషాలు ఉంటాయి. వాటి వల్ల తీవ్ర ప్రభావాలు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎదుర్కొంటూ ఉంటారని చెబుతూ ఉంటారు. అసలు ఒక వ్యక్తి జీవితంలో, వారి జాతకంలో అతి తీవ్రమైన దోషం అంటే ఏమిటండి? ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసి జ్యోతిష్ శాస్త్రం చాలా అద్భుతమైనది. ఒక వ్యక్తి పుట్టినటువంటి ఖచ్చితమైనటువంటి సమయాన్ని లగ్నం అని చెప్తాం. లగ్నం నుండి ద్వాదశ భావాలు అంటే 12 రాసుల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క గతులను బట్టి అవి ఉచ్చస్థితిలో ఉన్నాయా, నీచస్థితిలో ఉన్నాయా, పుణ్య ఫలితాన్ని ఇస్తున్నాయా, పాప ఫలితాన్ని ఇస్తున్నాయా, ఎటువంటి కారకత్వాలను కలిగి ఉన్నాయన్నటువంటి స్థితిగతులను అనుసరించి లెక్కించేదే జాతకంలో ఉన్నటువంటి దోషయుక్తమైనటువంటి ఫలితాలు. ప్రతి వ్యక్తి యొక్క జాతకంలో ఖచ్చితంగా పుణ్య ఫలితాలు కొన్ని ఉంటాయి, పాపకర్మలు కొన్ని ఉంటాయి, ఉత్కృష్టవంతమైనటువంటి ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి గ్రహాలు కొన్ని ఉంటాయి, నీచ స్థితిలో ఉన్నటువంటి గ్రహాలు కొన్ని ఉంటాయి. ఇవి కాకుండా ప్రతి వ్యక్తి యొక్క జాతకంలో దోషయుక్తమైనటువంటి వాటిలో అత్యున్నతమైనటువంటి దోషాలు కలిగినటువంటివి మాత్రం ప్రధానమైనవి కొన్ని ఉంటాయి. ఈ ప్రధానమైనటువంటి దోషాలు వేటి వల్ల ఏర్పడతాయంటే మనందరికీ కూడా తెలుసు. ఏదైనా ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని మనం లెక్కిస్తూ ఉన్నప్పుడు ద్వాదశ భావాలు 12 రాసులు కలిగినటువంటి గళ్ళు ఉంటాయి. సవ్యంగా రాయటం, అపసవ్యంగా రాయటం అనేది ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఏది ఏమైనప్పటికీ 12 రాసుల్ని గడించి ఈ వ్యక్తి ఏ సమయంలో ఏ లగ్నంలో పుట్టాడు అని మొదట ఒక లగ్నాన్ని మనం లెక్కిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మేషంలో పుట్టాడు. పుట్టినటువంటి తర్వాత 12 రాసులు అన్నాం. కానీ గ్రహాలు మాత్రం ఎన్ని ఉన్నాయి? 9 మాత్రమే ఉన్నాయి. ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యర్చ రాహవే కేతవే నమః. ఈ గ్రహాలకి కారకత్వాలు వచ్చాయి. వారాలకు కూడా మళ్ళీ మనకు పేర్లు ఉన్నాయి. ఆదివారం, సోమవారం, మంగళవారం. కానీ వారాలు ఎన్ని ఉన్నాయి? మరి గ్రహాలు ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. మరి ఆదివారానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే ఏం చెప్తాం? ఆదిత్యుడు రవి యొక్క హోరతో, అంటే ఆ గ్రహానికి సంబంధించిన హోరతో సూర్యోదయం మొదలవుతుంది కాబట్టి ఆదివారం అన్నాం. మంగళవారం అంటే మంగళుడు, కుజుడు, అంగారకుడు కాబట్టి ఆయన హోరతో మొదలవుతుంది కాబట్టి మంగళవారం. సో ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యర్చ 7 అయిపోయాయి. మరి 7 రోజులకి 7 వారాలు వచ్చేసాయి. మరి మిగిలిపోయిన గ్రహాలు ఎన్ని? రాహుకేతులు. వీటిని ఛాయాగ్రహాలు అంటారు. ఏ వ్యక్తి యొక్క జాతకంలోనైనా ఉత్కృష్టవంతమైనటువంటి, అది దోషం అవ్వచ్చు, యోగం అవ్వచ్చు, దాని తీవ్రతను పెంచడం, తగ్గించడం చేయగలిగినటువంటి ఛాయాగ్రహాలు ఏవి అంటే రాహుకేతువులు. ఈ రాహుకేతు సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల అవి ఏ భావంలో ఉన్నాయి, ఏ గ్రహంతో కలుస్తూ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అన్నటువంటి విధి విధానాన్ని బట్టి 2 ప్రాథమికంగా ఉత్కృష్టవంతమైనటువంటి దోషాలు, యోగాలుగా మన మహర్షులు, పెద్దలు నిర్ణయించున్నారు. వాటిలో మొట్టమొదటిది పితృదోషం. పితృదోషం అంటే గతించిపోయినటువంటి పితరులు, మనకి ఇంటి పేరుకి కారణమైనటువంటి వాళ్ళు. పెద్దల నుండి మనం అనుకుంటాం పెద్దలు గతించిపోతే వాళ్ళ సంపదలన్నీ మనకు వస్తాయని. పెద్దలు గతించిపోతే వాళ్ళ సంపదలకు మనం వారసులు అవుతామో కాదో తెలియదు, కానీ పెద్దలు చేసిన పాపకర్మములన్నిటికీ కూడా మనం వారసులం అవుతూ ఉంటాం. వాళ్ళవి తర్వాత తరం వాళ్ళు అనుభవిస్తారంటారా? వాటిని పితృ సంబంధమైనటువంటి దోషాలు అంటారు. అలా కాకుండా మన ఇంటి పేరు, మన గోత్రనామం ఉన్నటువంటి సగోత్రికులు ఎవరైనా చనిపోతారు. చనిపోయినటువంటి వ్యక్తులకి మనకి మాటలు లేవన్నటువంటి కారణం చేత అంతిమ సంస్కారాల్లో మనం పాల్గొనాం. వాళ్ళు స్వయాన మన చిన్నాన్న గారు, అన్నయ్య గారు, తమ్ముడు గారు అనుకుందాం. ఏదో కారణంగా సగోత్రికులైనటువంటి వ్యక్తులు గతించిపోతే అంతిమ సంస్కారాలకు కూడా మనం వెళ్ళకపోగా నిషిద్ధమైనటువంటి కర్మలు, సూతకములు అంటారు. అంటే 11 మాసాలు లేదా సంవత్సరిక కార్యక్రమాలు జరిగే వరకు కొబ్బరికాయ కొట్టకూడదని, లేకపోతే శుభకార్యాలు ఏవి చేయకూడదని చెప్తుంటాం. కానీ మనం సగోత్రికుడైనటువంటి దగ్గర వ్యక్తి, రక్త సంబంధికుడు చనిపోతే మనం ఆ కర్మకాండకు వెళ్లకుండా, నిషిద్ధమైనటువంటి కర్మను ఆచరించకుండా శుభకార్యాలు చేసుకోవటం వల్ల జాతకంలో పితృ సంబంధమైన దోషాలు వస్తాయి. ఈ పితృ సంబంధమైనటువంటి దోషాలు కూడా ఎలా వస్తాయి, ఏ గ్రహాల వల్ల వస్తాయి అంటే వాటికి మళ్ళీ ఈ రాహుకేతువులే కారకం అవుతారు. ఏ విధంగా అంటారు?
ఎవరి యొక్క జాతకంలోనైనా 12 స్థానాలని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుట్టినటువంటి లగ్నం మేష లగ్నం అనుకోండి. అంటే మీరు ఖచ్చితంగా ఏ సమయంలో ఎన్ని గంటలకి ఎన్ని నిమిషాలకి పుట్టారు అన్నటువంటి ప్రాతిపదికను తీసుకుని అప్పుడు ఏ లగ్నం ఉందో మనం లెక్కిస్తాం. ఆ లగ్నంలోని మొట్టమొదటి భావాన్ని ధనుస్థానం అంటాం. అంటే శరీరానికి సంబంధించింది. అంటే ఒక వ్యక్తి యొక్క జాతకుడి యొక్క శరీరం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతాడు, ఎంత ఎత్తు ఉంటాడు, ఏ వర్ణంలో ఉంటాడు, ఎలాంటి కేశములు ఉంటాయి, ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి వ్యక్తి యొక్క మొదటి భావాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఇక రెండవ స్థానాన్ని ధనస్థానం, వాక్స్థానం అంటారు. ఇతను గొప్ప పండితుడవుతాడా, బాగా మాట్లాడగలుగుతాడా, బాగా సంపాదించగలుగుతాడా, అటువంటి స్థానాలకు సంబంధించినవన్నీ కూడా ధనుస్థానం, ధనస్థానం. దీన్నే వాక్స్థానం అంటారు. చాలా మంది మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకి వాక్కే ప్రధానమైనటువంటి వాళ్ళకి ఈ వాక్స్థానమైనటువంటి ద్వితీయ స్థానం చాలా విశేషవంతమైంది. ఇక మూడవది భాతృస్థానం. అన్నదమ్ములు అక్క చెల్లెలకి వీళ్ళకి ఉన్నటువంటి సఖ్యత ఏమిటి, సమీపమైనటువంటి భవిష్యత్తులో ఎలా ఉండబోతాడు. ఇక నాలుగవ స్థానం మాతృస్థానం, గ్రహస్థానం. మంచి ఇల్లు కట్టుకోవాలన్నటువంటి ఆలోచన మనకు ఉంటుంది. తల్లితో ప్రేమ అనురాగంతో ఉండాలన్నటువంటి ఆలోచన ఉంటుంది. ఇక పంచమ స్థానం మంత్రస్థానం, సంతాన స్థానం. మనకు సరైనటువంటి సంతతి లభిస్తారా. చాలా మందికి సంతానం ఉంటుంది, కానీ సంతానం కలిగినటువంటి తర్వాత పిల్లలు ఈ మధ్యకాలం మనం ఎక్కువగా చూస్తుంటాం ఆటిజంతో బాధపడుతూ ఉండటం, హైపర్ యాక్టివిటీ వల్ల ఉండటం. ఇవన్నీ కూడా ఈ రాహుకేతు సంబంధమైనటువంటి దోషయుక్తమైనటువంటి చర్యల వల్లే జరుగుతుంది. ఇది పంచమ స్థానం. ఇక ఆరవ స్థానం మనకు సంబంధించినటువంటి అనారోగ్యం, రుణములు, ఆస్తులు, అప్పులు, స్నేహితులు, శత్రువులు వీళ్ళకు సంబంధించింది. ఏడవది కలత్రస్థానం, ఇది భార్యాభర్తలకు సంబంధించింది. ఎనిమిదవది ఆయుస్థానం, ఒక వ్యక్తి యొక్క ఆయుష్ను నిర్దేశిస్తుంది. తొమ్మిదవది భాగ్యస్థానం, పితృస్థానం. ఈ స్థానం మీద కనుక రాహుకేతు సంబంధమైనటువంటి దృష్టి ఉన్న, రాహుకేతువులు అక్కడ ఉన్న, ఏదో తెలియనటువంటి పితృ సంబంధమైనటువంటి దోషయుక్తమైనటువంటి పరిస్థితులు మన జాతకంలో ఉంటాయి. ఇవి ఉంటే ఎలా ఉంటాయి, ప్రభావాలు ఎలా ఉంటాయి అంటారు? 30-40 ఏళ్ల వయసు వస్తుంది, ఇంకా వివాహం అవ్వదు. ఒకవేళ వివాహం అయినా సంతానం కలగదు. ఒకవేళ ఈ రెండు ఉన్నా ఇంకా జీవితంలో 4 పదుల వయసు వస్తున్నా ఇంకా జీవితంతో పోరాటమే తప్ప ఆర్థికపరమైనటువంటి అంశాలు, స్థిరమైనటువంటి ఉద్యోగం ఉండదు, వ్యాపారం ఉండదు. పైగా ఎవరైనా సరే మనకు దోషం ఉంది, అది ఏ రకమైనటువంటి దోషం కనుక్కోవటం ఎలాగంటే, సుమారు 8 నుండి 10 సంవత్సరాలుగా జీవితంలో ఒకే చోట మనం జీవిస్తూ ఏ మాత్రం పొంతన లేనటువంటి, అంటే ఇతరులు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు, మనం మాత్రం జీవితం మొత్తం స్తంభించిపోయినట్టు 8 నుండి 10 సంవత్సరాలుగా ఒకే రకమైనటువంటి స్థితిగతుల్లో మనం ఉండిపోతున్నామంటే తీవ్రమైనటువంటి దోషయుక్తమైనటువంటి పరిస్థితులు ఆ జాతకుడికి కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి యజమాని కానీ అనుభవిస్తూ ఉన్నాడు. ఈ కారణం వల్ల శుభగ్రహ దశలు కుటుంబంలో వేరొకరికి ఉన్నా అవి అంతగా పని చేయనప్పుడు కుటుంబ యజమాని జాతకం వీళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. అలా కూడా ఉంటుంది. దానివల్ల అంటే కుటుంబానికి యజమాని యొక్క జాతకమే ప్రమాణం కాబట్టి ఆ కుటుంబ యజమాని వల్ల ఆ వాస్తులో మనం ఉన్నందుకు ఆ గ్రహగతులు, ఆ గ్రహగతులతో పాటు అష్టదిక్పాలకులు వీళ్ళ యొక్క అందరి ప్రభావం కుటుంబం మీద ఉంటుంది. కాబట్టి పిల్లల యొక్క విద్య, ఉద్యోగం, వైవాహిక జీవితం అంటింటి మీద కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పితృ సంబంధమైనటువంటి దోషం అనేటువంటిది ప్రధానమైంది. ఇది రాహుకేతువుల వల్ల ఏర్పడుతుంది. దీన్ని మించినటువంటి జనబాహుళ్యంలో అందరికీ తెలిసినటువంటిది ఒకటి ఉంది, కానీ జ్యోతిష్ శాస్త్రంలో ఎక్కడా కూడా ఇది దోషం అని రాయలేదు. అదేంటో తెలుసా? మనం అందరం కాలసర్పదోషం, కాలసర్పదోషం, కాలసర్పదోషం అని అంటూ ఉంటాం. అది దోషం కాదండి. గర్గ సంహిత కానీ, మనకు తెలిసినటువంటి ధర్మశాస్త్రాల్లో కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, జ్యోతిష్య పరిజ్ఞానం ఉన్నటువంటి ఏ గ్రంథంలో కూడా కాలసర్పం అనేటువంటిది ఒక దోషం కాదు, అది దోషం అని రాయబడలేదు. కాలసర్ప యోగం అని రాయబడిందే తప్ప కాలసర్ప దోషం అన్నటువంటిది ఏమిటి కూడా లేదు. తెలియనటువంటి వాళ్ళు పుస్తకాలను చూసి జ్యోతిష్య పరిజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పేది మీ జాతకంలో కాలసర్ప దోషం ఉంది కాబట్టి మీకు పెళ్ళి అవ్వట్లేదు,
సంతానం కలగట్లేదు, ఇంకోటి. అంటే ఇలా జరగకపోవడానికి వివాహం విషయంలో, సంతానం విషయంలో ఆలస్యం అవడానికి పితృదోషమే కారణం అంటున్నారు మీరు. ప్రధానమైనటువంటిది పితృదోషం. ఈ పితృదోషం అన్నటువంటిది ఉంటే చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు. మీరు పితృదోషం ఉందో లేదో మీరు తెలుసుకోవాలంటే మరో చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీరు ఏదైనా ఆలయ ప్రాంగణానికి వెళ్ళారు, ఒక పుణ్యక్షేత్రం, మీ గోత్రనామాన్ని అనుసరించి అక్కడ పురోహితుల వాళ్ళు పూజ చేశారు. మీరు ఆ క్షేత్రం నుంచి రాగానే మీకు ప్రశాంతత కాకుండా మీ సమస్య తీవ్రత మళ్ళీ పెరుగుతుంది. చాలా మంది అనుకుంటుంటాం, భగవంతుని పూజిస్తే నాకు కష్టాలు వస్తున్నాయి, భగవంతుని పూజించినంత వరకు నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు, భగవంతుడు నా మీద పగబట్టి నాకేదో ఇబ్బందులు ఇస్తున్నాడని మనం అనుకుంటాం. కానీ భగవంతుడు ఎప్పుడు మనకి ఇబ్బందులను కలుగచేయడు. కానీ మనం అక్కడికి వెళ్ళి మన గోత్రనామాలతో పూజను చేయించుకుంటున్నటువంటి క్రమంలో నా గోత్రానికి సంబంధించిన వంశాంకురం ఎవరో ఇక్కడ ఉన్నాడు, నాకు ఇంకా ఆత్మశాంతి లేదు, వాడు ఏదైనా చేస్తాడన్న ఉద్దేశం చేత ఆ పితరులు మనల్ని చూసినప్పుడు దేవతాగణాలు వాళ్ళకి అడ్డుపడుతూ ఉంటాయి. ఈ పితృగణాలు మనం పట్టుకునేటువంటి ప్రయత్నం చేయటం, ఆ దోషయుక్తమైనటువంటి కర్మలు మనం అనుభవించాల్సినటువంటి పరిస్థితి రావటం. దీనివల్ల పితృదోషం ఉన్నప్పుడు దేవతామూర్తుల యొక్క కళ్యాణంలో పాల్గొనడము, యజ్ఞయాగాది క్రతువులు చేయటం, ఎన్ని చేస్తే మన సమస్యలు పెరుగుతూ ఉంటాయి తప్ప తగ్గే అవకాశం ఉండదు. మరి పితృదోష నివారణ జరగాలి అని అంటే గనక ఎటువంటి పరిహారాలు చేసుకోవాలండి? పితరులు అంటే ఎవరు? పితృహు అంటే తండ్రి అని అర్థం. పితృదేవతలు అంటే అర్థం ఏంటంటే కేవలం తండ్రి అనే కాదు, మన కుటుంబంలో గతించిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా పితృదేవత. ఆడవారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, మనకంటే వయసులో చిన్నవాళ్ళైనా కూడా వాళ్ళు దేవతాగణాలతో సమానం. ఆ గతించిపోయినటువంటి పితృదేవతల్ని విశేషంగా మరో అంశం ఏంటంటే, మన ఇంట్లో ఫోటోలు ఉంటాయి, ఫోటో ఆల్బమ్స్. అంటే ఈ మధ్య కాలంలో ఈ డిజిటలైజేషన్లు అన్ని మనం ఫోన్లో పెట్టుకోవటం, హార్డ్ డిస్క్లో పెట్టుకోవటం, కంప్యూటర్లో దాచుకోవటం తప్ప పూర్వం ఏం చేసేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోటో తీసుకుని ఒక పెద్ద ఆల్బమ్ చేయించి దాన్ని అట్లా గోడకు పెట్టుకునేటువంటి సంప్రదాయం ఉండేది. ఇప్పుడు కూడా చాలా చోట్ల మనం చూస్తుంటాం. కానీ కొంతమంది ఇళ్ళలో మీరు చూడండి, చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలు అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అలా పెట్టొద్దండి చనిపోయిన వాళ్ళు. గతించిపోయి ఉన్నటువంటి వ్యక్తులు, మీ కుటుంబానికి సంబంధించిన మీ సగోత్రికులైన రక్త సంబంధికులైనటువంటి వాళ్ళు, మీ కుటుంబం ఈ గృహానికి సంబంధించిన వ్యక్తులైతే వాళ్ళ ఫోటోను పెట్టచ్చు. స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, వాళ్ళు వీళ్ళు గతించిపోయినటువంటి వాళ్ళ యొక్క చిత్రపటాలు ఉంచుకోవటం కూడా సరైనటువంటి విధి విధానం కాదు. ఒకవేళ ఉంచితే ఎక్కడ ఉంచాలనేది కూడా శాస్త్ర ప్రమాణం ఉంది. మనుస్మృతి, నిర్ణయ సింధు, గరుడ పురాణం ఏం చెబుతూ ఉంటాయంటే, ఈ పితృదేవతా స్వరూపాలకు సంబంధించిన దోషయుక్తమైన పరిస్థితులు వస్తూ ఉన్నప్పుడు మొట్టమొదట మనం అనుసరించవలసింది ఏంటంటే, వాళ్ళ యొక్క చిత్రపటాలను మన ఇంటి ప్రాంగణంలో ఒక దగ్గర పెట్టుకుంటే చాలు, వీటి యొక్క దోషయుక్తమైనటువంటి పరిస్థితులు 50% తగ్గిపోతాయట. ఏ ప్రాంతంలో ఉంచాలండి అలా? భాద్రపద మాసం అని ఒకటి వస్తుంది మనకు, వినాయక చవితికి ముందుగా. ఆ భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత అమావాస్య వరకు ఉన్నటువంటి 15 రోజుల్ని భాద్రపద మాసంలో మహాలయ పక్షాలని చెప్తారు. ఈ మహాలయ పక్షాలు వచ్చినటువంటి సందర్భంలో మాత్రం ఈ పితృగణాలకు సంబంధించిన చిత్రపటాలు లేక ఫోటోలు ఉంటే దక్షిణ గోడ మీద ఉంచాలి, ఉత్తర దిక్కును చూస్తూ ఉండేటువంటి విధంగా ఉండాలి. దక్షిణ గోడ ఉంచాలి, ఉత్తర దిక్కును చూస్తూ ఉన్నటువంటి విధంగా ఉంచాలి. ఇక సంవత్సరంలో ఈ 15 రోజులు కాకుండా ఇక ఏ దిక్కులో పెట్టవచ్చు అంటే, ఉత్తర గోడ మీద ఉంచవచ్చు, దక్షిణ దిక్కును చూస్తూ ఉండొచ్చు. లేదు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, సంవత్సరం మొత్తం కూడా ఒకే ప్రదేశంలో ఉంచాలనుకున్నట్టయితే మాత్రం చాలా మంది తెలియక దేవతామూర్తుల యొక్క చిత్రపటాల దగ్గర గతించిపోయిన పెద్దల యొక్క చిత్రపటాలు ఉంచి పూజిస్తూ ఉంటారు. ఇది నిషిద్ధం, అలా చేయకూడదు. ఎప్పుడూ కూడా దేవతాగణాలని పూజించేటువంటి సంప్రదాయంలో ఒక ఆగమం ఉంది, ఆగమ శాస్త్రం ఉంది. పితృదేవతాగణాలకు సంబంధించినటువంటి విధి విధానాలు కొన్ని ఉన్నాయి, సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. విధి విధానము అన్నటువంటిది శాస్త్రం అనుసరించి చెప్పింది. సంప్రదాయం అన్నటువంటిది దేశ కాల పరిస్థితులను బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా దేవతాగణాలని పూజించేటువంటి మందిరంలో పెట్టరాదు. కానీ చాలా మంది అనుకుంటుంటారు, మహాలయ పక్షంలో మనకి దేవతాగణాలను పూజిస్తాం కదా అంటే, ఆ మండపం పక్కనే లేదా మండపంలో ఉన్నటువంటి దేవుడి యొక్క చిత్రపటాలని, విగ్రహాలన్నింటినీ కూడా తొలగించేసి
మనం అనుకుంటున్నటువంటి పితృదేవతల యొక్క చిత్రపటాలని ఉంచి వాటిని పూజించుకోవచ్చు. లేదా దానికి పక్కనే ఒక ఉన్నతమైనటువంటి ఏదైనా ఒక ఆసనాన్ని, ఒక పీట లాంటి దాన్ని వేసి ఒక శుభ్రమైనటువంటి వస్త్రాన్ని పరిచి దాని మీద చిత్రపటాలను ఉంచి పూజించేటువంటి సంప్రదాయం ఒకటి ఉంది. ఇది కాకుండా వేరే రకంగా పూజించడం అన్నటువంటిది అది నిషిద్ధమైనటువంటి కర్మ. కలిపి మాత్రం పూజించకూడదు, ఎప్పుడూ చేయకూడదు. చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై గోవింద బాంబజీ.